ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 6 ఏప్రిల్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి వద్ద ఏ జ్ఞానమైతే ఉందో దాని అంతమంతా మీకు లభించింది. మీరు దానిని ధారణ చేసి చేయించండి. ప్రశ్న: త్రికాలదర్శులైన తండ్రికి డ్రామా ఆది మధ్య అంతములు తెలిసి ఉండినా రేపటి విషయం ఈరోజు తెలపరు ఎందుకు? జవాబు: తండ్రి చెప్తున్నారు, పిల్లలు, నేను ముందే తెలిపితే డ్రామాలో సంతోషమే ఉండదు. ముందే తెలుపుట నియమం కాదు. అంతా తెలిసి కూడా నేను డ్రామా వశంలో ఉన్నాను. ముందే వినిపించలేను. కనుక ఏమవుతుందో అనే చింతనను వదిలేయండి. పాట మరణించిన మీ ఒడిలోనే. ఓం శాంతి. వీరు పారలౌకిక ఆత్మలకు తండ్రి. ఆత్మలతోనే మాట్లాడతారు. వారికి పిల్లలు పిల్లలు అని పిలిచే అలవాటైపోతుంది. శరీరం స్త్రీదైన ఆత్మలన్నీ పురుషులే. ఆత్మలందరూ వారసులే, అనగా వారసత్వం తీసుకునేందుకు హక్కుదారులు. తండ్రి వచ్చి పిల్లలు అందరికీ ఆస్తి తీసుకునేందుకు హక్కు ఉందని చెప్తున్నారు. అనంతమైన తండ్రిని చాలా స్మృతి చేయాలి. ఇందులోనే శ్రమ ఉంది. బాబా మనల్ని చదివించేందుకు పరంధామం నుండి వచ్చారు. సాధు సత్పురుషులైతే తమ తమ గృహాల నుండి వస్తారు, లేక ఏదైనా గ్రామం నుండి వస్తారు. బాబా అయితే మనల్ని చదివించేందుకు పరంధామం నుండి వచ్చారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. వారు అనంతమైన తండ్రి. వారే పతిత పావన్లు. వారే గాడ్ ఫాదర్. వారిని జ్ఞానసాగర్లు అని కూడా అంటారు. వారికి జ్ఞాన అథారిటీ ఉంది కదా. ఏ జ్ఞానం ఉంది? ఈశ్వర్య జ్ఞానం. తండ్రి మానవ సృష్టికి బీజరూపులు, సచ్చిత్ ఆనంద స్వరూపులు. వీరి మహిమ చాలా గొప్పది. వారి వద్ద ఈ జ్ఞానమైతే ఉంది. ఎవరికైనా దుకాణం ఉంటే మా దుకాణంలో ఫలానా ఫలానా వెరైటీలు ఉన్నాయని చెప్తారు. తండ్రి కూడా నేను జ్ఞానసాగరుడును, ఆనంద సాగరుడును, శాంతి సాగరుడును, నా వద్ద ఈ సామాగ్రి అంతా ఉందని చెప్తున్నారు. ఈ సామానంతా మీకు ఇచ్చేందుకు నేను సంగం యుగంలో వస్తాను. నా వద్ద ఉన్నదంతా ఇచ్చేస్తాను. ఎవరు ఎంత ధారణ చేస్తారో, అనగా ఎవరెంత పురుషార్థం చేస్తారో అంత తీసుకోవచ్చు. తండ్రి వద్ద ఏమేమి ఉందో పిల్లలకు యాక్యురేట్గా తెలుసు. ఈ రోజుల్లో ఎవరికి తమ వద్ద ఎంత ఉందో ఆ రహస్యాన్ని తెలపరు. కొందరిది మట్టిలో కలిసిపోతుంది అని మహిమ ఇప్పటితే అగ్ని అంటుకుంటుంది, అంతా సమాప్తమైపోతుంది. రాజులకు భూగర్భంలో చాలా దృఢమైన మహల్లుంటాయి. భలే భూకంపాలు వచ్చినా, మంటలు జోరుగా మండుతున్న గుహల ద్వారా బయటకు వచ్చేస్తారు. ఇక్కడ ఉన్న ఏ వస్తువు అక్కడ పనికిరాదని పిల్లలైన మీకు తెలుసు. గనులన్నీ మళ్ళీ క్రొత్తగా నిండిపోతాయి. సైన్స్ కూడా రిఫైన్ అయి మీకు పనికి వస్తుంది. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు పూర్తి జ్ఞానమంతా ఉంది. మనకు సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసని పిల్లలకు తెలుసు. అంతిమంలో చిన్న తుంట అనగా కాస్త మిగిలి ఉంది. అది కూడా తెలుసుకునేస్తారు. బాబా ముందే అంతా ఎలా తెలుపుతారు? నేను కూడా డ్రామా వశంలో ఉన్నానని బాబా చెప్తున్నారు. ఇంతవరకు ఎంత జ్ఞానం లభించిందో అంతే డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. గడిచిపోయిన క్షణాన్ని డ్రామా అని భావించాలి. రేపు ఏం జరుగుతుందో రేపు చూస్తాము. రేపటి మాట ఈరోజు వినిపించను. ఈ డ్రామా రహస్యం గురించి మనుషులకు అర్థం కాదు. కల్ప ఆయువునే ఎంతో ఎక్కువగా చేసేశారు. ఈ డ్రామాను అర్థం చేసుకునేందుకు కూడా ధైర్యం కావాలి. తల్లి మరణించిన హల్వా తినాలి. మరణించి మరో జన్మ తీసుకున్నారని అర్థం చేసుకుంటారు. కనుక మనం ఎందుకు ఏడవాలి? బాబా తెలిపారు, మీరు వార్తాపత్రికల్లో ఈ ప్రదర్శని 5000 సంవత్సరాల క్రితం ఇదే తేదీన ఇదే స్థానంలో ఇదే విధంగా జరిగింది. ఈ ప్రపంచ చరిత్ర భూగోళమంతా రిపీట్ అవుతూ ఉంది అని రాయండి. ఈ ప్రపంచం ఇక కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఇవన్నీ సమాప్తమైపోతాయని మీకు తెలుసు. మనం పురుషార్థం చేసి వికర్మాచీతులుగా అవుతాము. మరలా ద్వాపరయుగం నుండి వికర్మ శకం ప్రారంభమవుతుంది, అనగా వికర్మలు జరిగే శకం. ఈ సమయంలో మీరు వికారాలను జయించి వికర్మాచీతులుగా అవుతారు. పాపకర్మలు శ్రీమతం ద్వారా జయించి
వికర్మాచితులుగా అవుతారు. అక్కడ మీరు ఆత్మాభిమానులుగా ఉంటారు. అక్కడ దేహాభిమానం ఉండదు. కలియుగంలో దేహాభిమానం ఉంటుంది. సంగం యుగంలో మీరు దేహీ అభిమానులుగా అవుతారు. పరంపిత పరమాత్మ కూడా మీకు తెలుసు. ఇది శుద్ధాభిమానం. బ్రాహ్మణులైన మీరు అందరికంటే శ్రేష్టమైన వారు. మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణులు. ఈ జ్ఞానం కేవలం మీకు మాత్రమే లభిస్తుంది, ఇతరులెవ్వరికీ లభించదు. మీ కులం సర్వోత్తమైనది. అతీంద్రియ సుఖం గోపి వల్లభుని పిల్లలను అడగండి అని గాయనం కూడా ఉంది. మీకిప్పుడు లాటరీ లభిస్తుంది. ఏ వస్తువు లభించినా ఇంత ఖుషి ఉండదు. పేదవారి నుండి ధనికునిగా అయినప్పుడు సంతోషం ఉంటుంది కదా. మనం ఎంత పురుషార్థం చేస్తామో అంత తండ్రి నుండి రాజధాని వారసత్వం లభిస్తుందని మీకు కూడా తెలుసు. ఎవరెంత పురుషార్థం చేస్తారో అంతే పొందుతారు. ముఖ్యమైన విషయం తండ్రి చెప్తున్నారు. పిల్లలు, మీ అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి. వారు అందరికీ ప్రియమైన తండ్రే. వారు వచ్చి అందరికీ సుఖశాంతులను ఇస్తారు. ఇప్పుడు దేవీ దేవతల రాజధాని స్థాపన అవుతూ ఉంది. అక్కడ రాజారాణి ఉండరు. అక్కడ మహారాజా మహారాణి అని పిలుస్తారు. భగవాన్ భగవతి అని అన్నారు అంటే యథా రాజా రాణి తథా ప్రజ. అందరూ భగవాన్ భగవతీలుగా అవుతారు. కనుక భగవాన్ భగవతి అని అనరు. భగవంతుడు ఒక్కరే. మనుషులను భగవంతుడని అనరు. సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా దేవతలు అని అంటారు. మరి స్థూలవతన వాసులైన వారిని భగవాన్ భగవతి అని ఎలా అంటారు? అత్యంత ఉన్నతమైనది మూలవతనం, ఆ తర్వాత సూక్ష్మవతనం. ఇది 3వ నెంబర్. ఇది మీ బుద్ధిలో ఉండాలి. మన ఆత్మలైన మన తండ్రి శివబాబాయే. శిక్షకులే కాక గురువు కూడా వారే. కంసాలి, బ్యారిస్టర్ మొదలైనవన్నీ వారే. అందరినీ రావణుని జైలు నుండి విడిపిస్తారు. శివబాబా చాలా గొప్ప బ్యారిస్టర్. అటువంటి తండ్రిని ఎందుకు మర్చిపోవాలి? బాబా మేం మర్చిపోతామని ఎందుకంటారు? మాయ తుఫాన్లు చాలా వస్తాయి, అవి రావాల్సిందే అని బాబా చెప్తారు. కొంత కష్టపడాలి కదా. ఇది మాయతో యుద్ధం. పాండవులైన మీకు కౌరవులతో ఏ యుద్ధం లేదు. పాండవులు యుద్ధం ఎలా చేస్తారు? అలా చేస్తే వారు హింసకులైపోతారు. తండ్రి ఎప్పుడు హింస నేర్పించరు. వారు కొంచెం కూడా అర్థం చేసుకోరు. వాస్తవానికి మనం ఏ యుద్ధం చేయము. బాబా కేవలం యుక్తి తెలుపుతున్నారు. నన్ను స్మృతి చేస్తే మాయా మీపై దాడి చేయదు. దీన్ని గురించి కూడా ఒక కథ ఉంది. మొదట సుఖం కావాలా లేక దుఃఖం కావాలా అని అడిగారు. సుఖం కావాలని చెప్పారు. సత్యుగంలో దుఃఖం ఉండదు. ఈ సమయంలో శీతలైన మీరంతా రావణుని శోకవాటికలో ఉన్నారని మీకు తెలుసు. ఈ ప్రపంచమంతా సముద్ర మధ్యలో ఉన్న లంక. ఇప్పుడందరూ రావణుని జైల్లో ఉన్నారు. అందరికీ సద్గతినిచ్చేందుకు తండ్రి వచ్చారు. అందరూ శోకవాటికలో ఉన్నారు. స్వర్గంలో సుఖముంటుంది, నరకంలో దుఃఖముంటుంది. దీనిని శోకవాటిక అని అంటారు. అది అశోకవాటిక, స్వర్గం. రెండిటికీ చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. పిల్లలైన మీరు ప్రయత్నించి తండ్రిని స్మృతి చేస్తే అపారమైన సంతోషం కలుగుతుంది. తండ్రి సలహాను అనుసరించుకుంటే సవితి పిల్లలుగా అవుతారు. ప్రజల్లోకి వెళ్ళిపోతారు. సొంత పిల్లలైతే రాజధానిలోకి వచ్చేస్తారు. రాజధానిలోకి రావాలనుకుంటే శ్రీమతంను అనుసరించాల్సి ఉంటుంది. కృష్ణుడి నుండి సలహా లభించదు. ఇప్పుడు మీరు శ్రీమతంను తీసుకుంటున్నారు. దీని ఫలితం సత్యుగంలో అనుభవిస్తారు. మళ్ళీ ద్వాపర యుగంలో రావణుని మతం లభిస్తుంది. అందరూ రావణుని మతంను అనుసరించి అసురులైపోతారు. మీకు ఈశ్వర్య మతం లభిస్తుంది. మతంనిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు ఈశ్వరుడు. మీరు ఈశ్వర్య మతంను అనుసరించి ఎంతో పవిత్రంగా అవుతారు. మొదటి పాపం విషయసాగరంలో మునుకలు వేయట. దేవతలు విషయసాగరంలో మునుకలు వేయరు. అక్కడ పిల్లలు పుట్టరా అని అడుగుతారు. పిల్లలు ఎందుకు పుట్టరు? కానీ అది వికారాలు లేని సంపూర్ణ నిర్వికారి ప్రపంచం. అక్కడ ఈ వికారాలేవి ఉండవు. దేవతలు కేవలం ఆత్మాభిమానులుగా ఉంటారు. పరమాత్మాభిమానులుగా ఉండరని తండ్రి అర్థం చేయించారు. మీరు ఆత్మాభిమానులే కాక పరమాత్మాభిమానులు కూడా. ఇంతకుముందు రెండూ లేవు.
సత్యుగంలో పరమాత్మ గురించి తెలియదు, ఆత్మ గురించి తెలుసు. నేను ఆత్మను, ఈ పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటానని ముందే తెలిసిపోతుంది. ఇప్పుడు పాతదాన్ని వదిలి కొత్తది తీసుకోవాలి. కొడుకు జన్మిస్తున్నా ముందే సాక్షాత్కారం అవుతుంది. యోగ బలంతో మీరు విశ్వానికంతా అధికారులైపోతారు. మరి ఆ యోగ శక్తితో, యోగ బలంతో పిల్లలు జన్మించలేరా? యోగ బలంతో మీరు ఏ వస్తువునైనా పావనంగా చేయగలరు, కానీ మీరు స్మృతి చేయటం మర్చిపోతారు. కొంతమందికి అభ్యాసం అయిపోతుంది. చాలామంది సన్యాసులకు కూడా భోజనంపై చాలా గౌరవం ఉంటుంది కనుక చాలా మంత్రాలు చదివిన తర్వాత భోంచేస్తారు. మీకు కూడా పథ్యం తెలపబడింది. మాంసం, మద్యం భుజించరాదు. మీరు దేవతలుగా అవుతారు కదా. దేవతలు ఎప్పుడూ మురికి పదార్థాలు తినరు కనుక అంత పవిత్రంగా అవ్వాలి. నా ద్వారా మీరు నన్ను తెలుసుకున్నందున సర్వం తెలుసుకుంటారు. తర్వాత తెలుసుకునేదేమీ ఉండదు. సత్యుగంలో చదువు కూడా చాలా వేరుగా ఉంటుంది. ఈ మృత్యులోకంలో చదువు ఇప్పుడు సమాప్తం అవుతుంది. మృత్యులోక వ్యవహారాలన్నీ సమాప్తమై ఒకే అమర్లోక వ్యవహారాలు ప్రారంభమవుతాయి. పిల్లలకు ఎంత నష ఎక్కాలి? అమర్లోకానికి అధిపతులుగా ఉండేవారు పిల్లలైన మీరు అతీంద్రియ సుఖం, పరమసుఖంలో ఉండాలి. పరంపిత పరమాత్ముని పిల్లలము లేక విద్యార్థులము. పరంపిత పరమాత్మ ఇప్పుడు మనల్ని ఇంటికి తీసుకెళ్తారు. దీనినే పరమ ఆనందమని అంటారు. సత్యుగంలో ఈ మాటలేవి ఉండవు. ఇవి ఇప్పుడు మాత్రమే మీరు వింటున్నారు. ఇప్పుడు మీరు ఈశ్వర్య కుటుంబానికి చెందినవారు. అతీంద్రియ సుఖం గురించి తెలుసుకోవాలి అంటే గోప గోపికలను అడగండి అని గాయనం ఇప్పటిదే. పరంధామ నివాసి అయిన తండ్రి వచ్చి మనకు తండ్రిగా, టీచర్గా, గురువుగా అయ్యారు. ముగ్గురు కూడా సేవ చేయువారే. తండ్రికి ఎలాంటి అభిమానము లేదు. నేను మీకు సేవ చేసి మీకు నా సర్వస్వము ఇచ్చి నిర్వాణధామంలో కూర్చుండిపోతానని అంటారు. కనుక వారు సేవకులే కదా. వైస్రాయ్ మొదలైన వారు సంతకం చేసినప్పుడు విధేయుడైన సేవకుడును అని రాస్తారు. బాబా కూడా నిరాకారులు, నిరహంకారులు. కూర్చుని ఎలా చదివిస్తున్నారో గమనించండి. ఇంత శ్రేష్టమైన చదువును ఇతరులెవరూ చదివించలేరు. ఇన్ని పాయింట్లు ఎవరు ఇవ్వలేరు. మనుషులు వీరికి ఏ గురువులు నేర్పలేదని తెలుసుకోలేరు. గురువులైతే చాలామందికి గురువుగా ఉంటారు, ఒక్కరికి మాత్రమే గురువుగా ఉండరు. ఈ తండ్రి ఒక్కరే పతితులను పావనంగా చేసేవారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపిస్తున్నారు. బాబా చెప్తున్నారు, నేను కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను. బాబా మేము కల్పకృతం కూడా కలిసాము అని చెప్తారు కదా. తండ్రి స్వయంగా వచ్చి పతితులను పావనంగా చేస్తారు. 21 జన్మలకు పిల్లలైన మిమ్మల్ని పావనంగా చేస్తాను. కనుక ఇవన్నీ ధారణ చేసిన తర్వాత బాబా ఏమి తెలిపించారో చెప్పాలి. తండ్రి నుండి మనం భవిష్య 21 జన్మల వారసత్వం తీసుకుంటాము. ఇది గుర్తుంటే సంతోషంగా ఉంటారు. ఇది పరమానందం. మాస్టర్ నాలెడ్జ్ఫుల్, బ్లిస్ఫుల్. ఈ వరదానాలన్నీ ఇప్పుడు మీకు తండ్రి నుండి లభిస్తాయి. సత్యుగంలో ఏమీ తెలియని అమాయకులుగా ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులకు జ్ఞానం ఏమాత్రం లేదు. వీరికి జ్ఞానం ఉంటే అది పరంపరగా కొనసాగేది. మీ వంటి పరమానందం దేవతలకు కూడా ఉండదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, దేవతలుగా అయ్యేందుకు ఆహార పానీయాలు చాలా శుద్ధంగా ఉండాలి. చాలా పథ్యంతో నడుచుకోవాలి. యోగ బలంతో భోజనానికి దృష్టినిచ్చి శుద్ధంగా చేసుకుని స్వీకరించాలి. సెకండ్ పాయింట్, మనము పరంపిత పరమాత్ముని పిల్లలము, విద్యార్థులము. ఇప్పుడు వారు మనల్ని ఇంటికి తీసుకెళ్తారు. ఈ నశాలో ఉంటూ పరమసుఖాన్ని, పరమానందాన్ని అనుభవం చేయాలి. ఈరోజు వరదానము. సేవ యొక్క లగ్నం ద్వారా లౌకికాన్ని అలౌకిక ప్రవృత్తిగా పరివర్తన చేసుకునే నిరంతర సేవాదారీ భవ.
సేవాదారుల కర్తవ్యం నిరంతరం సేవలో ఉండటం. మనసా సేవ కానీ, వాచా సేవ కానీ, కర్మనా సేవ కానీ జరుగుతూ ఉండాలి. సేవాదారులు ఎప్పుడు సేవను తమ నుండి వేరుగా భావించరు. ఎవరి బుద్ధిలో సదా సేవ యొక్క లగ్నం ఉంటుందో వారి లౌకిక ప్రవృత్తి మారిపోయి ఈశ్వర్య ప్రవృత్తిగా అయిపోతుంది. సేవాదారులు తమ ఇంటిని ఇల్లుగా భావించరు, సేవాస్థానంగా భావించి నడుస్తారు. సేవాదారి యొక్క ముఖ్యమైన గుణం త్యాగం. త్యాగవృత్తి గలవారు ప్రవృత్తిలో తపస్వీమూర్తులుగా అయి ఉంటారు. దీని ద్వారా సేవ స్వతహాగా జరుగుతుంది. స్లోగన్: మీ సంస్కారాలను దివ్యంగా చేసుకోవాలి అంటే మనస్సు బుద్ధిని తండ్రి ముందు సమర్పణ చేయండి. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రతా గుణాలను ధారణ చేయండి. ఏ ఆత్మకైనా 2 గడియలు మధురమైన దృష్టిని ఇవ్వండి. మధురమైన మాటలను మాట్లాడితే ఆత్మను సదా కొరకు నిండుగా చేసేస్తారు. ఈ 2 గడియల మధురమైన దృష్టి మాటలు ఆ ఆత్మ యొక్క సృష్టిని మార్చేస్తాయి. 2 మధురమైన మాటలు సదా కొరకు పరివర్తన చేసేందుకు నిమిత్తంగా అయిపోతాయి. అచ్చా, ఓం శాంతి.